తిమోతి, నువ్వు యవనస్తుడు తిమోతి. కొంతమంది మనస్సాక్షిని పాడు చేసుకున్నారు, విశ్వాస విషయంలో బద్దలైపోయిన వాళ్ళు ఉన్నారు. జాగ్రత్త, నీ మనస్సాక్షిని జాగ్రత్త కాపాడుకో. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ప్రభు మనం పిలిచిన పిలుపుకు, పరిచర్యకు, సేవకు మనం తగిన విధంగా ఫలించాలంటే విధేయత చాలా 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 ఇంపార్టెంట్. ప్రభు పిలిచిన పిలుపుకు ఎవరైతే విధేయత చూపుతారో, నీ మనస్సాక్షి, నీ అంతరంగం పరిశుద్ధాత్మ చెప్పినప్పుడు ఎవరైతే పరిశుద్ధమైన జీవితం కొరకు, పవిత్రమైన జీవితం కొరకు విధేయత చూపుతూ తమను పవిత్రపరచుకుంటారో అటువంటి వ్యక్తులను నా దేవుడు తప్పకుండా వాడుకుంటాడు, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా మలుస్తాడు. ఒకవేళ దేవుడు ఒకప్పుడు నేను గొప్ప సేవకుడు కావచ్చు, ఒకప్పుడు యవన కాలంలో గొప్ప పరిచారకుడు, గొప్ప సేవకుడు, ఒకప్పుడు మంచి ఆరాధకుడు, మంచి పాటలు పాడే వ్యక్తి, మంచి పరిచారకుడు, మందిరం ఊడ్చే వ్యక్తి అయి ఉండొచ్చు. అదే చిరకాలం ఉంటుందని అనుకోబాకు. ఎందుకంటే ఆ చిరకాలం ఉండాలంటే నువ్వేం చేయాలి తెలుసా? విధేయత చూపుతూ ఉండాలి దేవుడు. అలా విధేయత చూపితే దేవుడు నీ పొజిషన్ కూడా, నీ పరిచారత్వం కూడా పెంచుతాడు, నిన్ను అధికారిగా చేస్తాడు. విధేయత చూపుతాడు.